తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చేందుకు పూర్తి సమయం కేటాయిస్తున్నా భక్తుల క్యూలైన్లు మాత్రం తగ్గడం లేదు. తిరుమల కొండకు ప్రతిరోజు భక్తులు లక్షలాదిగా పోటెత్తుతుండడంతో టీటీడీ అధికారులు శక్తి మేరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూలైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే 300 రూపాయల టికెట్లున్న భక్తులకు 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లున్న భక్తులకు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. బుధవారం తిరుమల శ్రీవారిని 82,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. గురువారం ప్రత్యేక సేవలున్నప్పటికీ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం 5.15 కోట్ల రూపాయలున్నట్లు అధికారులు తెలిపారు. 4.25 లక్షల లడ్డూలు విక్రయమవ్వగా 2.57 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. తిరుమలకు సంబంధించి భక్తులకు మరో శుభవార్త ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ ఏడాది 2 సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధిక మాసం రావడంతో సెప్టెంబర్లో వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.